కలకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. శ్రీమాత్రే నమః. శ్రీ సరస్వత్యై నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. నమస్సభాయి శ్రీమాత్రే నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈరోజు మూలా నక్షత్రం అంటే సరస్వతి యొక్క జన్మ నక్షత్రంగా చెబుతూ ఉంటారు. ఈరోజు సరస్వతి ఆరాధన చేయటం కూడా విశిష్టంగా చెప్పడం జరిగింది. ఆ సరస్వతీదేవి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం కోసం కూడా భూమి అవతరించడం జరిగింది. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని విద్యలు కూడా వశమవుతాయి అని చెప్పేసి శాస్త్రంలో చెబుతున్నారు. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. విద్యను ఆరంభించేటప్పుడు ఎప్పుడైనా సరే అది విద్య సిద్ధించాలి అంటే సరస్వతి ప్రార్థన చేసి కనుక మనం విద్యను ఆరంభిస్తే అది సఫలమవుతుంది, జ్ఞాన వృద్ధి జరుగుతుందని శాస్త్రంలో చెబుతూ ఉన్నారు. అనాదిగా ఆచారంగా మన హైందవ దేశం మొత్తం కూడా ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాల్ని చక్కగా కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ శరన్నవరాత్రుల్లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా కూడా ఆ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఆ త్రిగుణాంబిక అయినటువంటి ఆ సరస్వతీదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల విద్యార్థులకు విద్యాభివృద్ధి కలుగుతుంది, జ్ఞాన సమృద్ధి కలుగుతుందని శాస్త్రంలో చెప్పారు. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని 9 రూపాలలో 9 రోజులు విశిష్టంగా కూడా పూజ చేస్తూ ఉంటారు. ఈ 9 రోజులు ఎవరైతే దేవీ స్తోత్ర పారాయణలు, అమ్మవారికి కుంకుమార్చనలు, అమ్మవారి యొక్క ప్రీతికరమైనటువంటి సప్తశతీ హోమాలు ఆచరిస్తారో వాళ్ళకి సకలైశ్వర్య సిద్ధి, సకల సుఖాలు కలుగుతాయని శాస్త్రంలో చెప్పారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా వినుకొండ బోసుబొమ్మ సెంటర్ నందుగల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి చండీ అమ్మవారి కలశ స్థాపన చేసి సర్వతోభద్ర మండలంలో ఆ దేవికి త్రికాలములందు అర్చన చేస్తూ సప్తశతీ పారాయణని ఆచరిస్తూ ప్రతిరోజు కూడా మహాగణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, మహాసుదర్శన హోమము, అలాగే శ్రీరుద్ర హోమము, మహాచండీ హోమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి నిత్యము కూడా సామూహికంగా మహిళల చేత 3 లక్షల పైచిలకు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. భక్త బృందం అంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. సువాసినులు ఈ 10 రోజులు ఎవరైతే నిత్యము కూడా కుంకుమార్చన చేసుకుంటారో వాళ్ళకి సకల సౌభాగ్య సిద్ధి కలుగుతుందని మనకి పురాణాలలో చెబుతూ ఉన్నారు. మార్కండేయ పురాణంలో చెప్పినటువంటి దేవీ మహాత్మ్యము అనేటువంటి 700 శ్లోకాలతో కూడినటువంటి సప్తశతీ పారాయణ ఎవరు నిత్యము ఆచరిస్తూ ఉంటారో వారికి సర్వ శత్రుపీడ నివారణ జరగడమే కాకుండా సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. ఎటువంటి దుఃఖములు ఉన్నా తొలగిపోతాయని చెప్పారు. కాబట్టి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలి అని ఇక్కడ సభ్యులందరూ కూడా ఆ యొక్క కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో నిత్యము కూడా మహాసప్తశతి చండీ సప్తశతి పారాయణను అలాగే చండీ హోమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు.
అలాగే ఈరోజు సరస్వతి పూజ సందర్భంగా పిల్లలందరి చేత కూడా సరస్వతి పూజని చక్కగా ఆచరింపజేయటం జరిగింది. ఈ సరస్వతి మాత వైశిష్ట్యాన్ని పిల్లలకు తెలియజెప్పడం జరిగింది. ఈ యొక్క శారదాదేవి అనుగ్రహం వల్ల అందరికీ కూడా సకల సుఖాలు కలగాలని ఆశీర్వదించుతున్నాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సుమన్ టీవీ వారికి శుభాశీస్సులు. శ్రీ వాసవి కన్యకాపురం దేవస్థానం వినుకొండ ప్రధాన అర్చకులు పొట్టి వెంకటనారాయణ గుప్తా గారు ఈ 9 రోజులు కూడా దేవి శరణవరాత్రులు అంగరంగ వైభవంగా ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా కుంకుమార్చనలు, హోమాలు, చండీ హోమాలు, అలంకరణలు మొదలైనటువంటి కార్యక్రమాలతో చక్కగా కార్యక్రమం నడుస్తూ ఉంది. వేలాదిగా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు. ఈ నవరాత్రులకు వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు.